ఇక ఛత్తీస్గఢ్ తెలంగాణ సరిహద్దుల్లోని అటవీ ప్రాంతం తుపాకుల మోతతో దద్దరిల్లుతోంది. మావోయిస్టుల ఏరివేత లక్ష్యంగా సాగుతున్న ఆపరేషన్ కగార్ క్లైమాక్స్ కి చేరుకుంది. ఛత్తీస్గఢ్ అడవుల నుండి తెలంగాణ సరిహద్దుల వరకు వేలాది మంది సాయుధ బలగాలు అడవిని చుట్టుముట్టాయి. గత కొద్ది గంటలుగా కర్రగుట్టల్లోని తడపల, జల్లాటవీ ప్రాంతాల్లో భీకరమైన ఫైరింగ్ కొనసాగుతోంది. జల్లాటవీ ప్రాంతంలో మావోయిస్టు దళాలు భారీగా తలదాచుకున్నాయన్న పక్కా సమాచారంతో బలగాలు ఒక్కసారిగా మెరుపు దాడికి దిగాయి. ఇరు పక్షాల మధ్య ఎదురు కాల్పులు జరుగుతుండటంతో అటవీ ప్రాంతం యుద్ధ భూమిని తలపిస్తోంది. ఇక ఛత్తీస్గఢ్ తెలంగాణ సరిహద్దుల్లోని అటవీ ప్రాంతం తుపాకుల మోతతో దద్దరిల్లుతోంది. ఆపరేషన్ కగార్ క్లైమాక్స్ కు చేరినట్టుగానే కనిపిస్తోంది. పూర్తి వివరాలు మా ప్రతినిధి వేణు అందిస్తారు. వేణు, ప్రజెంట్ ఇక్కడ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? మొత్తం ఎంతమంది మావోయిస్టులను హతమార్చడం జరిగింది? సిచ్యువేషన్ ఏంటి? రేఖ, జిల్లా తడపల బేస్ క్యాంపుల నుంచి ఉదయం నుంచే భారీగా సాయుధ బలగాలు కర్రేగుట్ట లోపలికి ఫైరింగ్ చేసి వెళ్తున్నా తెలుస్తుంది. ప్రధానంగా పామ్నూరు ఫార్వర్డ్ ఆపరేటింగ్ బేస్ పూర్తయిన తర్వాత టెంపరీ రహదారులను నిర్మాణం చేసుకున్నారు సాయుధ బలగాలు. సో ఆ మార్గాల గుండా నిన్నటి వరకు దాదాపుగా 4000 పైచులకు సాయుధ బలగాలు, సిఆర్పిఎఫ్ కోబ్రా బలగాలు అయితే కర్రేగుట్టల ప్రాంతానికి చేరుకున్నాయి. ప్రస్తుతానికి జిల్లా డోలి, తడపల, అదేవిధంగా పూజారి కాంకేర్, ఊసూరు ప్రాంతాల నుంచి ఛత్తీస్గఢ్ వైపు నుంచి డిఆర్జీ, సిఆర్పిఎఫ్ బలగాలు, ఓవైపు అర్థం ఛత్తీస్గఢ్ నుంచి డిఆర్జీ, సిఆర్పిఎఫ్ బలగాలు అడవుల్లో కూంబింగ్ చేసుకుంటూ తెలంగాణ వైపు వస్తుండగా, తెలంగాణ నుంచి సిఆర్పిఎఫ్ బలగాలు కూంబింగ్ చేసుకుంటూ కూడా అటు కర్రెగుట్టల మధ్య ప్రాంతానికి అయితే వెళ్తున్న సిచ్యువేషన్. గత 15 రోజుల వరకు కూడా పూర్తిగా ఆర్మీ హెలికాప్టర్ల ద్వారా సర్వే చేశారు. ఎక్కడెక్కడ మళ్ళీ అవకాశాలు ఉన్నాయి, షెల్టర్ తీసుకునేటువంటి అవకాశాలన్నీ కూడా పాయింట్ వైజ్ గా వాటిని పిన్ చేసుకున్నారు. సో ఇప్పుడు ప్రస్తుతం ఆ ప్రాంతాలన్నిపై కూడా బాంబుల వర్షం కురిపిస్తూ సాయుధ బలగా ఈ రోజు ఉదయం నుంచే ఆపరేషన్ కగార్ చివరి దశను ప్రారంభించినట్టుగా తెలుస్తోంది. మరోవైపు ములుగు, భూపాలపల్లి సరిహద్దు అటవీ ప్రాంతానికి కూడా బడే దామోదర్, తెలంగాణ మావోయిస్ట్ పార్టీ కార్యదర్శి అలియాస్ చొక్కరావు తను కూడా తన దళం కూడా అటు వచ్చినట్టుగా తెలుస్తుండటంతో పూర్తిగా దాదాపు 400 మంది పైగా బలగాలు నిన్న మహాముత్తారం ప్రాంతానికి చేరుకున్నాయి. ప్రస్తుతం అక్కడ నైటు అర్ధరాత్రి 12:30 నుంచి తెల్లవారుజాము 4 గంటల వరకు ఒక 2 దఫాలుగా ఫైరింగ్ జరిగినట్టు తెలుస్తుంది. ఈ ఫైరింగ్ లో బడే దామోదర్ లేదా గంగయ్య అనే ఇద్దరు వ్యక్తుల్లో ఒకరికి పూర్తిగా అటు బాంబ్స్ కూడా తను బుల్లెట్ల గాయాలైనట్లు కూడా తెలుస్తుంది. మొత్తానికి ఈ రోజు రేపటి లోపల కూడా భారీ వార్త వినాల్సి వస్తున్నటువంటి చర్చలు కూడా కొనసాగుతున్న పరిస్థితి. ప్రధానంగా మార్చి ఎండింగ్ వరకు కూడా పూర్తిగా మావోయిస్ట్ రహిత భారతదేశాన్ని స్థాపిస్తామని ఏ విధంగా సెంట్రల్ హోమ్ మినిస్టర్ ప్రకటించిన నేపథ్యం లోపల చివరి దశ ఈసారి ఫైరింగ్ చేస్తూ సాయుధ బలగాలు కర్రెగుట్టలను చుట్టుముట్టిన నేపథ్యం లోపల పూర్తిగా మిగిలి ఉన్న దళాలన్నీ కూడా తుడిచిపెట్టే లక్ష్యంగా ప్రస్తుతం బలగాలు వేసినట్టు తెలుస్తుంది. ఈ 2-3 రోజుల్లోనే భారీ స్థాయి ఎన్కౌంటర్ జరుగుతుంది. అందులో కీలక నేతల్ని కూడా హతమందిస్తున్నటువంటి ఒక చర్చ కూడా జరుగుతుంది. మొత్తానికి అటు కర్రెగుట్టలు ఓవైపు, మరోవైపు అటు తెలంగాణకు సంబంధించినటువంటి భూపాలపల్లి, ములుగు ఏరియా అటవీ ప్రాంతం అంతా బాంబుల మోతి తొద్దలుతున్న నేపథ్యం లోపల ఏం జరుగుతుందంటే ఒక టెన్షన్ వాతావరణం, హై అలర్ట్ అయితే ఇటు ఏజెన్సీ ప్రాంతాల్లో కొనసాగుతుంది. కర్రెగుట్టలకు సంబంధించి కూడా ప్రధానంగా సాయుధ బలగాలు, కేంద్ర బలగాలు మాత్రమే, అక్కడ గ్రేహౌండ్స్ బలగాలు కాకుండా కేంద్ర బలగాలు మాత్రమే ఫైరింగ్ జరుపుతూ వెళ్తున్న నేపథ్యం లోపల పూర్తిగా మావోయిస్ట్ దళాన్ని తుడిచిపెట్టే లక్ష్యంగా ఈ యొక్క ఆపరేషన్ కగార్ చివరి దశ జరుగుతున్న చర్చ. సో మొత్తానికి 2-3 రోజుల్లో అధికారికంగా ఒక భారీ స్థాయి వార్త, ఎన్కౌంటర్ సంబంధించిన వార్త వస్తున్నటువంటి వార్త ప్రస్తుతం అయితే చర్చ జరుగుతున్న పరిస్థితి ఉంది. రేఖ, రైట్, థ్యాంక్ యూ వేణు, థ్యాంక్స్ ఫర్ ద లవ్ డీటెయిల్స్. రైట్, చూస్తున్నారు కదా, అటు ఛత్తీస్గఢ్ అడవుల నుండి తెలంగాణ సరిహద్దుల వరకు వేలాది మంది సాయుధ బలగాలు అడవిని అయితే చుట్టుముట్టడం జరిగింది. గత కొద్ది గంటలుగా అటు కర్రెగుట్టల్లోని తడపల, అలాగే జల్లాటవీ ప్రాంతాల్లో భీకరమైన ఫైరింగ్ అయితే కొనసాగుతోంది.